ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళే దారిలో 5 సంవత్సరాలుగా ఎవరూ లేని ఇంట్లో లైట్ వెలుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. దొంగలు ఎవరైనా పడ్డారేమో చూద్దామని లోపలికి వెళ్తాడు. అప్పుడొచ్చే శబ్దాలకి లోపల స్నానం చేస్తున్న ఆ అమ్మాయి దొంగలు ఎవరైనా వచ్చారేమో చూద్దామని బయటకొస్తుంది. అప్పుడే అనుకోకుండా కాలు జారి కింద పడిపోతుంది. లేచి చూసేసరికి కళ్ళ ముందు తన బాస్ ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. అదేవిధంగా ఆ అబ్బాయి కూడా తన సెక్రటరీ ఇక్కడ ఉంది ఏంటి అని చూసి ఆశ్చర్యపోతాడు. అయితే ఒక నెల క్రితం ఈ అమ్మాయికి ఒక ముసలాయన సహాయం చేస్తాడు. అతని రుణం ఎలా అయినా తీర్చుకోవాలి అనుకుంటుంది. అతను వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకోమని చెప్తాడు. దానికి ఆమె అంగీకరిస్తుంది. ఆమె పెళ్లి రోజు రెడీ అవుతూ ఉండగా ఆ పెళ్లి కొడుకు ఈ అమ్మాయి కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటుంది, ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నాను అని అనౌన్స్ చేస్తాడు. దానికి ఆ అమ్మాయి కోపం వచ్చి ఎలా ఉంటాడో చూద్దామని బయటకు వస్తుంది. అప్పటికే ఆ అబ్బాయి వెళ్ళిపోతూ ఉండడంతో వెనుక నుండి మాత్రమే చూస్తుంది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు క్షమాపణ చెప్తారు. అప్పటికే సీక్రెట్గా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసేసాను, నువ్వు వెళ్ళి ప్రైవేట్ హౌస్లో ఉండు అని చెప్తాడు. అయితే ఇదంతా బాస్కి చెప్తే బాగోదని చెప్పి ఆ అమ్మాయి ఇక్కడ అద్దెకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు బాస్కి గుర్తొస్తుంది ఆ ఇల్లు అద్దెకి ఇవ్వమని తన వర్కర్స్కి చెప్పినట్టు. మరుసటి రోజు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఆమెని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తారు. అది చూసి మేనేజర్ జెలస్ ఫీల్ అవుతుంది. అయితే బాస్తో చెప్తుంది, ఈ అమ్మాయి డబ్బుల కోసం ఒక ముసలాయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది చూడండి బాస్ అని. అది చూద్దామని చెప్పి సీఈఓ అక్కడికి వచ్చేసరికి ఆ ముసలాయన వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతకీ అతను ఎవరూ కాదు, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు.